ప్రైజ్లా దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. మరి 20వ తారీఖు దేవుని నామానికి మహిమకరంగా ఉంది. కాల సంబంధం ఈ రీతిగా మిమ్మల్ని అందరం కలుసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మరి ఈరోజు వాగ్దానమును చూసుకున్నాం. ఇంతకుముందు చిన్న కీర్తన పాడుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనలో ఉండి ఈరోజు వాగ్దానం ప్రతి జీవితంలో ప్రతి కుటుంబంలో నెరవేర్చబడాలని, దీవెనదాయకంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని దగ్గర నేను మనవి చేస్తున్నాను. మరి చిన్న కీర్తన పాడుకుందాం. దేవుని యొక్క విశేషమైన కృప మన అందరికీ తోడుగా ఉండి నడిపించాలని మరి చిన్న కీర్తన పాడుకుందాం. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు. నీవే నా ప్రాణము, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నీవే నా ప్రాణము, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నూతన గీతం నే పాడేదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే. సజీవుడనై ఆరాధించెద నిన్నే, సమర్పణతో సేవించెదను నిన్నే. సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతం నే పాడేదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చినావా, నీకు సాటెవ్వరు. కడలి తీరము కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చినావా, నీకు సాటెవ్వరు. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నూతన గీతం నే పాడేదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గమును చూపి, మట్టి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గమును చూపి, మట్టి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము. నీవే నా విజయము,
నీ మహిమయే నా గమ్యము, నూతన గీతం నే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే. సజీవుడనై ఆరాధించెద నిన్నే, సమర్పణతో సేవించెదను నిన్నే. సజీవుడనై ఆరాధించెద నిన్నే, నూతన గీతం నే పాడేదా మనోహరుడా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రియుడు, మన రక్షకుడు, మన ప్రభువారు, సృష్టికర్త, సృష్టికి కారకభూతుడు, మరి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధుడు, మరి ఆయన నామములు ఈ రీతిగా ఉదయకాల సమయమందు మరి ఈ రీతిగా కలుసుకోవటానికి దేవుడు కృప చూపుచున్నాడు వాగ్దానమును బట్టి. చూడండి అమ్మ, మరి ఈరోజు వాగ్దానమును మనము దేవుని సన్నిధిలో ఆమోసు గ్రంథంలో నుంచి మాట్లాడుతున్నాడు. ఆమోసు 3:7. ఆమోసు గ్రంథము, ఆమోసు చిన్న ప్రవక్తల గ్రంథము, ఆమోసు మరి 3:7 తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని ఆయన బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. మరొకసారి ఆమోసు 3:7 తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు జరిగేవి, జరగబోయేవి ఏ విధంగా అయితే యేసు ప్రభు వారు మరి ఈ లోకానికి వస్తారని యెషయా ద్వారాగా, ప్రవక్తల ద్వారాగా తెలియజేసిన రీతిగానే మన విషయంలో దేవుడు ఏమి చేయబోతున్నాడు ఆయన సేవకులకి తెలియకుండా ఆయన ఏమీ చేయడు. దేవునికి మహిమ కలుగును గాక. జకరియా మత్తయి సువార్తలు, లూకా సువార్తలు మరి రాయబడి ఉంది. ఆయన ప్రవక్తే ఆయన ధూపం వేసేటప్పుడు దేవుని గాబ్రియేలు దూత వచ్చి జకరీతో మాట్లాడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన జరగబోయే విషయాలను తెలియచేసేది దేవుని యొక్క ప్రవక్తలకి జరగబోయే విషయాలను తెలియజేయటం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ఆమోసు గ్రంథము 3:7 తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక విషయము తెలియచేయబడకోకుండా ఉండటానికి అవకాశమే లేదు. చూడండి, ఇక్కడ యెహోషువ 7:10 అండి. 7:10 ఇశ్రాయేల్ ప్రజలు నడిపించే ప్రక్రియలో మరి చూడండి, ఇక్కడ ఒక మాట రాయబడి ఉందండి. ఇశ్రాయేల్ ప్రజల్ని యెహోషువ నాయకత్వంలో, మోషే నాయకత్వం తర్వాత యెహోషువ నాయకత్వంలో వాళ్ళు ఎరుకుని జయించిన తర్వాత హాయి పట్టణం మీదకి వస్తారు. చూడండి, హాయి పట్టణం ముందు జరిగిన అన్నిటినీ జయించుకుంటూ హాయి పట్టణం మీదకి వస్తారు. హాయి పట్టణం మీదకి వచ్చినప్పుడు చాలా చిన్న పట్టణం అది, హాయి పట్టణము. చూడండి, దాన్ని జయించలేకపోతారండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, 7వ అధ్యాయము చూసుకున్నాం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసి ఎట్లనగా యోధా గోత్రములు జరాహు మునివుడును జప్తి మనవడు కర్మి కుమారుడు నైనా ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకునేది కనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించను. యెహోషువ మీరు వెళ్ళి దేశం ఎగు చూడడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతవేన దగ్గరున్న హాయి అను పురమునకు ఎరుకో నుండి ఏగులు వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగు చూచి యెహోషువ యుద్ధకు తిరిగి వచ్చిరి. జనులందరూ వెళ్ళనీయకము. చూడండి, జనులందరినీ వెళ్ళనీయకము. 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగానున్నవారు కదా అనిరి. కాబట్టి జనులు ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరు కానీ వారి
మరి వారి ఎదుట నిలవలేక పారిపోయేది. హాయి వారు చూడండి, కాబట్టి జనులు ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళేది, కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయేది. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులు హతము చేసిరి, మరియు తమ గముని యొద్ద నుండి షేబారి వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనులు గుండెలు కరిగి నీరైపోయాను. యెహోషువ తన బట్టలు చెప్పుకొని తాను ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖం మోపుకొని తన తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మల్ని నశింపజేయుటకు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకును ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? నేను యోర్దాను అవతల నివసించుట మేలు ప్రభువా, కనికరించము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు మేమేమి చేయగలము? కానానీయులు ఈ దేశ నివాసులందరి విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామను గురించి నీవేమి చేయదువని ప్రార్థించగా, యెహోవా తడలేము నీవేళ దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న హాయి పట్టణం మీదకండి ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళినప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్ని వారు తరిమారండి. ఆ రోజు ఎంతమంది చనిపోయారంటే అప్పుడు 30 వారిలో 36 మనుషులు హతము చేయబడిరి. ఎక్కడికి వెళ్తే అక్కడికి విజయం అనమాట. ఇశ్రాయేల్ ప్రజలకు ఎక్కడ కూడా అపజయం అనేది రాలేదు. అలాంటిది ఎక్కడ బయలుదేరింది కాడి నుంచి మరి భయంకరమైనటువంటి మరి దేవుడు ఎంత సునాయాసంగా ఎర్ర సముద్రం దాటించి మరి భయంకరమైనటువంటి స్థితిలో మూలుగులేటువంటి వారిని బయటికి తీసుకొచ్చి ఐగుప్తు నుంచి మరి అంత భయంకరంగా అటువంటి స్థితిలో నుంచి దేవుడు వారిని జాగ్రత్తగా నడిపించుకుంటూ వారికి తోడుగా ఉంటూ మరి తీసుకొచ్చినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు హాయి చాలా చిన్న పట్టణం, ఎరుకో కంటే చాలా చిన్నది. ఎరుకోనే జయించారు వీళ్ళు, యుద్ధం చేయలేదు. వారు స్తుతులు చెప్పుకుంటా రోజుకు 7 మార్లు 7వ రోజు 7వ మారు తిరిగినప్పుడు పేక మేడల్లాగా ఆ గోడలు కూలిపోయి దేవుడు చెప్పినట్టుగానే చేశారు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ హాయి పట్టణం మీద వీరు మరి జయించలేకపోవడం. ఇక్కడ మనం చెప్పుకునేది అంటే ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఇక్కడ యెహోషువ అని దేవుడు ఏమంటున్నాడంటే మరి 7:10లో యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నీవేళ ఇక్కడ మొక్కము నేల మోపుకుందువు. ఇశ్రాయేలీయులు మరి పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన మీరి ఉన్నారు. నీవెందుకయ్యా మొక్క నేల మీద మోపుతావు? ఇక్కడ రాయబడింది కదా 10వ వచనములో, యెహోషువ తండ్రి లెమ్ము, నీవేలా ఇక్కడ మొక్క నేల మోపుదువు. ఇశ్రాయేలు పాపం చేస్తున్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలించి బొంకి తమ సామానులు దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులు తమ శత్రులు ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుటి వెనక తిరిగి శాపగ్రస్తులై ఉన్నారు. మీ మధ్య ఉండకుండా మీరు వారి నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. చూడండి, శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నువ్వు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగో చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలారా మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలన వచ్చే వరకు మీ శత్రులు ఎదుట మీరు నిలవలేరు. ఉదయమున మీ గోత్రముల వరుసలు బట్టి మీరు రప్పింపబడుదురు. అప్పుడు యెహోవా మీ గోత్రమును ఏ గోత్రమును చూయించునో ఆ వంశము మరి వరుసల ప్రకారము దగ్గరకు రావాలను. యెహోవా చూచిన వంశం కుటుంబముల ప్రకారము దగ్గరకు రావాలని. యెహోవా సూచించు కుటుంబము పురుషులు వరుస ప్రకారము దగ్గరకు రావాలను. అప్పుడు శపితమైన దేవుని యొద్ద దొరుకును. వానికి కలిగిన వారిని అందరినీ అగ్ని చేత కాల్చివేయవలను. ఏలైనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలు దుష్కారము చేసిన వాడు అని. దేవునికి మహిమ కలుగునుగా. అందుకనే ఆమోస్ గ్రంథములు ఏమని రాయబడిందండి, తన సేవకులైన ప్రవక్తలకి తను సంకల్పించిన దానిని ఆయన ప్రజల విషయంలో ఎక్కడ కీడుందో ఎక్కడ మేలుందో అందుకనే దాన్ని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు.
దేవునికి మహిమ కలుగునుగాక. యెహోషువ బొక్కబారులుగా పడి దేవుని సన్నిధిలో ఎందుకు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి మాకు వచ్చింది, మేము ఎక్కడి నుంచో వస్తున్నాం, అందరిని జయించుకుంటా వస్తున్నాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి మేము ఆయి పట్టణం మీద ఎందుకు జయం పొందుకోలేదు అని దేవుని ఎదుట సాగిలి పడి అడిగేసరికి అంట, ఎందుకయ్యా నువ్వు మొక్కబారులుగా పడి నాకు సాగిలి పడతావు, ఇక్కడ అదే కదా రాయబడింది, లే నీవేలా ఇక్కడ ముఖం నేల మోపుదు, ఇశ్రాయేల్లో పాపం చేసి ఉన్నారు. ఎప్పుడైతే టైటానిక్లో పాపం జరిగిందో టైటానిక్ ఇరిగిపోయింది, మునిగిపోయింది. ఎప్పుడైతే కుటుంబంలోనైనా, పట్టణంలోనైనా, దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా ఎక్కడ పాపం ప్రవేశించిందో అక్కడ గ్రోతింగ్ ఉండదు, అక్కడ ఆశీర్వాదం ఉండదు, అక్కడ మేలు ఉండదు, అక్కడ ప్రతిదీ కూడా సమస్యగానే తయారవుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ వారు చేసిన పాపం ఏదైతే వద్దని చెప్పాడో మరి అది తీసుకొచ్చుకొని ఇక్కడ దాచపడినట్టు. చూడండి, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు, అందుకే మీకు హాయి పట్టణం మీద జయము రాలేదు. ఎందుకు? అందుకని ఇక్కడ రాయబడింది కదా సామెత, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధెలడు. ఇక్కడ రాయబడింది కదా సామెత 28:13. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధెలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని యొక్క కనికరమును పొందుకొనను. ఇక్కడ ఎవడరా బాబు, ఎందుకు ఇట్లా జరిగింది? చూడండి ఇక్కడ, కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రులు ఎదుట నిలవలేక తమ శత్రులు ఎదుట వెనుక తిరిగి శాపగ్రస్తులై ఉన్నారు. మీ మధ్యన ఉండకుండా మరి మీరు వారి నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండును. నువ్వు లేచి జనుల పరిశుద్ధపరిచి వారితో ఇలాగూ చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలీలారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దాన్ని మీ మధ్య నుండి నిర్మూలన చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. ఉదయాన మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడుదురు. అప్పుడు యెహోవా ఏ గోత్రము చూయించునో ఆ గోత్రం వంశముల వరుసల ప్రకారం దగ్గరకు రావలెను. యెహోవా చూయించు వంశము కుటుంబముల వారి దగ్గరకు రావలెను. యెహోవా చూయించు కుటుంబము పురుషుల వరుసల ప్రకారము దగ్గరకు రావలెను. అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకునో వానికి కలిగిన వారిని అందరిని అగ్ని చేత కాల్చివేయను. ఏలైనగా వాడు యెహోవా నిబంధన మీరి ఇశ్రాయేలు దుష్కార్యము చేసిన వాడు అనెను. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలీయుల వారి గోత్రం వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యోధా గోత్రం పట్టబడేది. దేవునికి మహిమ కలుగునుగాక. యోధా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జరహీలు వంశము పట్టబడెను. జరహీలు వంశమున పురుషుల వరుస క్రమం వరుస దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను. అతడును అతని ఇంటి వారు పురుషుల వరుసలను దగ్గరకు రప్పించినప్పుడు యోధా గోత్రమును జరహు మునిముడు జబ్ది మనముడును కర్మి కుమారుడైన ఆకాను పట్టబడెను. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నువ్వు చేసినది మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజం. దేవుడు దోపుడు సొమ్ములు ఒక మంచి షేనారు వస్త్రమును 200 తులముల వెండి 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మి నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, అవి వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినంత ఒప్పుకొని. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తుకుని చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండినో ఆ వెండి దాని క్రింద వండిన. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకుని యెహోషువ ఎద్దుకుని ఇశ్రాయేలు ఎద్దుకు తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తర్వాత యెహోవా శ్రవ్యం ఇశ్రాయేలు వారందరూ జరహు కుమారుడైన ఆకానును ఆ వెండి ఆ పై వస్త్రములను ఆ బంగారు కమ్మిని ఆకాను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేలా మమ్మను బాధ పరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచనగా ఇశ్రాయేలు అందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారు రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపద్రేకం విడిచిన వాడై మళ్ళుకొని అందువలన నేటి వరకు ఆ చోటికి ఆహోరు లోయ అని పేరు పెట్టబడిన బాధలోయ. ఆకోరు లోయ అంటే బాధలోయ.
చూడండి, అందుకే అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని యొక్క కనికరం పొందును. ఎవడో ఏమి ముట్టుకో దేనికో శపితమైనది దేవుడు శపించాడు, దాంట్లో నుంచి మీరు ఏం పట్టుకోవద్దు. సౌలు కూడా అంతే, అమలేకీలను హతమార్చమంటే అమలేకీలని హతమార్చుకోకుండా కొంచెం దాచుకొని మరి కొన్ని ఎడ్లనే కానీ బలిసినాటినే కానీ తెచ్చుకొని గుడారం చాటును దాచుకున్నాడు. దేవుడు మాట్లాడాడు సమూయేలుతో ఆ రాత్రి. మాట్లాడి సమూయేలు రాజు సౌలు చాలా పాపం చేశాడు, నేను వద్దని చెప్పినది ఆయన చేశాడు, మాట వినుట శ్రేష్టం, నా మాట వినలా సౌలు, నువ్వు సౌలుని రాజుగా కొట్టివేస్తున్నా నేనని చెప్పాడు. ఆ రాత్రంతా సమూయేలు ప్రార్థన చేశాడు, అయ్యా 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 అని ప్రార్థన చేసిన దేవుడు ఒక్కసారి చూడండి, ఇక్కడ హాయి పట్టణం మీదకి ఎందుకు జయం రావట్లేదు? ఇక్కడ మమ్మల్ని మేమందరం జయించుకుని వీళ్ళందరూ మమ్మల్ని మామూలుగా ఆడుకోరుగా. చూడండి, ఇక్కడ అంటున్న కానానీయులు ఆ దేశ నివాసులందరూ విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామల గురించి నీవేమి చేయదమని ప్రార్థింపగా వీళ్ళందరూ మా మీద తిరగబడిపోతారయ్యా. నీ నామము ఎంతో ఘనమైనది కదా, నీ నామమునకు మచ్చ తీసుకొస్తామయ్యా. చూడండి, ఇక్కడ చూడండి, కానానీయులు ప్రభువా కనికరించుము, ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనక్కి తిరిగి నందుకు నేనేమి చెయ్యగలను చెప్పగలను. కానానీయులు ఈ దేశ నివాసులందరూ విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామని గురించి నీవేమి చేయదుమని ప్రార్థింపగా ఎక్కడి నుంచో తీసుకొస్తున్నామయ్యా గుప్తు నుంచి. మమ్మల్ని కాళ్ళు వాయికోకుండా బట్టలు మరి చినిగిపోకుండా ఎంతో జాగ్రత్తగా మమ్మల్ని భుజాల మీద మోసుకుంటా తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా పరిస్థితి అట్లు, మా శత్రులు మా మీదకి వెళ్తారు. నీ ఘనమైన నామము ఏమైపోవాలి అసలు? చూడండి, ఇక్కడ ఘనమైన నీ నామను గురించి నీవేమి చేయదమని ప్రార్థింపగా యెహోవా శువతి ఇట్లా లెమ్మో నీవేలే ఇక్కడ నేల మోపుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, చెప్పిన మాట వినకపోతే చెప్పింది చెప్పినట్టుగా చెయ్యాలి. అందుట్లో చూడండి, ఒక యూదా గోత్రానికి చెందినటువంటి మరి ఈయన ఏం చేశాడండి, జబ్దీ కుమారుడు మునిమానవుడు అంట. అతిక్రమములు దాచకుమా వర్ధిల్లవు నీవు సుమా, ఒప్పుకొనుమా వాటిని విడువుమా, ప్రభు కనికరమును పొందుమా. అతిక్రమములు దాచకుము, ఆదాము చేశాడు పాపం, ఈ లోకానికొచ్చింది శాపం. ఆకాను దాచాడు పాపం, రుచి చూచాడు దేవుని కోపం. పాపము దాచకు శాపము నందకు, పాపము చేయకు శిక్షకు గురికాకు. అతిక్రమములు దాచకుమా వర్ధిల్లవు నీవు సుమా, ఒప్పుకొనుమా వాటిని విడువుమా, ప్రభు కనికరమును పొందుమా. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఏదైతే వద్దని చెప్పాడో అదే పనిని చేశాడు. దేవుడు తనకు సంకల్పించిన ప్రవక్తలకు, ఆయన పిలుచుకున్న ప్రవక్తలకు, ఆయన సేవకులకు ఆయన ఏమి చేయకోకుండా, ఆయన ఏం చేస్తున్నాడో చెప్పకోకుండా ఆయన ఉండడని చెప్పి ఆమోసు గ్రంథముల 3:7 తను సేవకులైన ప్రవక్తలు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీయో చేయడు. ఈ విషయం తెలియదండి? ఈ ఆకానికి ఈ విషయం తెలియదా? ఎక్కడ నుంచో కష్టపడి మూలిగారు, కన్నీరు విడిచాడు, ప్రార్థన చేశారు. ఎంతో మరి అరణ్య ప్రాంతంలో మరి వాళ్ళు ఎంతో ఎరుకును కూడా జయించారు. మరి ఎంతో ప్రాంతం ఇంకా కానానికి ఎలాంటి శరీరాల వస్త్రాలు, ఎలాంటి బంగారపు కమ్మిలు ఎన్నో కానాని దేశంలో తవ్విన బావులు, పండిన పంటలు, త్రవ్విన మరి పండించిన అన్ని ఎంతో సిరి సంపదలతో పాలు తేనెలు కారే ఆ కానాని దేశం చేరటానికి కొంచెం ఉంది. ఇంతలోనికి చెడు బుద్ధి పుట్టింది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకంటాడు కదా, నీతిగా ఉండి 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 అంట పాపం చేస్తే వాడు పాపి కిందే మారుతాడంట. వాడు పాపే వాడు ఉండి పాపం చేసి 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 వాడు ఉన్న పాటుని దేవుని వాక్యాన్ని పట్టబడి నీతిమంతుడిగా తీర్చబడితే వాడు నీతిమంతుడిగా తీర్చబడతాడని రాయబడి ఉంది.
దేవునికి మహిమ కలుగును గాక. అక్కడి నుంచి ఎంతో దూరం నుంచి ప్రయాణం ఎన్నో కష్ట నష్టాలు ఎన్నిటి నుంచి దాటుకుంటా ఎన్నో కార్యాలు చూసుకుంటా వచ్చి ఒక బంగారం కమ్మికిను ఒక బంగారం అంతకేనే బంగారానికి ఒక క్షీణార వస్త్రాలకి పడిపోయి తన కుటుంబం అంతా చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితితో చూడండి. అప్పుడు కానీ వారిని ఏరి చేస్తేనే మీకు విజయం వచ్చిందని చెప్పేశాడు దేవుడు. ఇక్కడ మీ మధ్యన శాపగ్రస్తమైనది ఒకటి కలదు, మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేయ వరకు మీ శత్రువు ఎదుట మీరు నిలవలేరు. ఎంత బాగా చెప్పాడండి యోషువతో దేవుడు. వారిని వేరు చేసి వారిని తీసి పారవేస్తేనే తప్ప మీకు విజయం, ఆ శాపగ్రస్తమైన ఉన్నంతసేపు మీకు విజయం ఉండదు అని చెప్పేశాడు దేవుడు. తన ప్రవక్త అయిన యెహోషువకి చెప్పేశాడు ఆ విషయాన్ని. చూడండి, ఇక్కడ ఉదయాన మీ గోత్రం వరుసను బట్టి మీరు రప్పింపబడదురు, అప్పుడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని రండి. వరుసల ప్రకారం, గోత్రాల ప్రకారం ఇక్కడ రాయబడి ఉంది కదా. ఏ గోత్రంలో పట్టబడ్డారండి? చూడండి, ఇక్కడ రాయబడి ఉంది కదా ఏ గోత్రంలో. మరి ఇక్కడ రాయబడి ఉంది కదా, మరి జబ్దీ కుమారుడు జబ్దీ పట్టబడిను. అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యోధా గోత్రముల జరహు మునిమనముడు జబ్దీ మనముడు కర్మి కుమారుడైన ఆకాను పట్టబడిను. నువ్వు చేసావా? ఏం చేసావురా బాబు? ఎందుకు పనికిరానటువంటి తెచ్చుకున్నావు? చూడండి, విజయం రాలేదు. అనేక మంది ఇశ్రాయేలు ప్రజలు చనిపోయారు. చిన్న పట్టణం మీద పాపం దాచటం వలన దేవుడు చేయొద్దన్న పని చేయటం వలన వీరికి జయం రాలేదండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎప్పుడైతే మరి ఇక్కడ రాయబడిందో చూడండి, ఎప్పుడైతే కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దను ఇశ్రాయేలు యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ముంచిరి. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలు అందరూ జరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని, ఆ పైవస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులు కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆ కోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేలా మమ్మను బాధపరిచితివి? నేడు యెహోవా నిన్ను బాధపరచును అనగా. ఎందుకయ్యా దాచావు? ఎందుకు మమ్మల్ని బాధపరిచి ఎందుకు తెలియజేశావు? శత్రువులు అందరి చుట్టూతా ఉన్నటువంటి మన శత్రువులు అందరికి మనల్ని ఎందుకయ్యా తెలియజేశావు? దేవుడు సృష్టికర్త, జీవం కలిగిన దేవుడు కదా మనల్ని నడిపించేది. ఎందుకు మమ్మల్ని ఎంత తెలియజేశావు? చూడండి, ఇక్కడ అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మల్ని బాధపరిచితివి? నేడు యెహోవా నిన్ను బాధపరచును అనగా ఇశ్రాయేలీయులందరూ వాడిని రాళ్లతో చావగొట్టేది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. రాళ్లతో కొట్టి చంపేశారండి. దేవుని నామానికి మనం రాళ్లతో చావగొట్టి వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళుకొనెను. అందుచేత నేటి వరకును ఆ చోటికి ఆ కోరు లోయ అని, శ్రమల బాధలోయ అని రాయబడింది. ఇక్కడ బాధలోయ. చూడండి, మరి యేసు ప్రభు రాళ్ళబెట్టి కొడుతున్నటువంటి స్త్రీ పాపంలో పట్టబడిందామా? మోషే ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఇదే జరిగేది. ఇక్కడ మరి ఆకాను ఏ విధంగా అయితే రాళ్ళు పెట్టి కొట్టి చంపి అగ్నితో కాల్చి వారిని రాళ్ళను కుప్పగా వేశారు. ఆ లోయ, ఆ కోరు లోయ, బాధలోయ అని ఇక్కడ రాయబడింది. ఆమె పాపంలో పట్టబడి ఇశ్రాయేలు మరి ఆమెను తరుముతూ ప్రజలు ఆమె దగ్గరకు ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన పాదముల మీద పడినప్పుడు ఆయన ఒక్కొక్కళ్ళ పాపమును ఆయన వ్రేలుతో రాశాడు. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవుడు, నేను కూడా నిన్ను శిక్షింపనమ్మా. శిక్షింపడానికి అవకాశం ఉండి ఆయన శిక్షింపలా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తన కుమారుడు ఈ లోకానికి ఎందుకు పంపించాడో తెలుసు? ప్రతి పాపని క్షమించటానికి, ప్రతి పాపమును తను తుడిచిపెట్టడానికి. పాపిని ప్రేమించాడు కానీ పాపాన్ని ప్రేమించలేదు ఆయన. దేవునికి మహిమ కలుగునగా. తను సంకల్పించిన దాన్ని తన సేవకులకు తెలియచేయకుండా ఆయన ఏమీ చేయడు. అందుకని అతిక్రమలు ఒప్పుకోవాలి. నేను పాపం చేశాను, అందరికి నేను పాదాల మీద పడిపోయిందంటే నేను కూడా శిక్ష ఇచ్చాను, ఇక పాపం చేయక సమాధానం కలదానమై వెళ్ళమని సెలవిచ్చాడు.
దేవునికి మహిమ కలుగును గాక. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధెలడు. వాటిని ఎవడైతే ఒప్పుకొని విడిచిపెడతాడో మరి మన విజయం రాలేదయ్యా, ఇదిగో దేవుడు చెప్పిన పని నేను చేయలేదు, పలానా సంగతి ఎందుకని ఆయన నేల మోపి కన్నీరు విడిచి పెద్దలందరూ కలిసి దేవుని ఎదుట సాగిలిపడి 30 ఎంతమంది అండి, మరి ఇక్కడ ఎంతమంది చనిపోయారు చూడండి. వారు వారిని ఎదుట నిలవలేక పారిపోయినప్పుడు వారిలో 36 మనుషులను మరి హతమ చేసిరి. అప్పుడన్నా మరి నోరు తెరవాలిగా. జబ్ది కుమారుడు మరి ఆకాను నోరు తెరవాలి. నోరు తెరిచి అయ్యా నేను చేయొద్దన్న పని చేశాను, ఇదిగో కమ్మి తీసుకొచ్చి అక్కడ పెట్టా, నన్ను క్షమించమని దేవుడు చెప్పకముందే ఎప్పుడైతే హాయి పట్టణం మీద వీరికి విజయం రాలేదు, ఎప్పుడైతే మరి అంతమంది హతమైపోయారు, వీళ్ళు వెళ్ళి దేవుని ఎదుట సాగిలిపడి ఏం జరిగింది, ఎందుకు జరిగింది ఇలా అని చెప్పి దేవుడి దగ్గర ఆయన సాగిలిపడి అడక్కముందే అయ్యా ఇట్లా నేను పాపం చేశాను, దేవుడు చేయొద్దన్న పని చేశా అని చెప్పి, అందుకని ఇది ఇక్కడ రాయబడింది కదా. ఇక్కడ యెషయా గ్రంథము మరి 1:20 సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గం పాలగుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమని? సమ్మతింపక తిరగబడిన ఎడల, మీరు తిరగబడిన ఎడల తిరగబడి నిశ్చయముగా మీరు ఖడ్గం పాలవుదురు. సమ్మతించారా? సమ్మతించలేదుగా. ఇక్కడ యెషయా గ్రంథం 1:20 సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గం పాలవుతారు. తిరగబడ్డాడుగా. దేవుని మాట వినపోవటమే తిరగబడ్డా. మరి తిరగబడిన దాన్ని బట్టి ఖడ్గం పాలైపోయారు. దేవుడు ఏదైనా మాట చెప్తాడండి, మనకి ముందే ఇంటేస్తాడు దేవుడు ఎప్పుడైనా సరే. దేవుని నామానికి మహిమ. అందుకని మీరు ఖడ్గం పాలవుదురు. యెహోవా ఇలాగ తలవిస్తున్నాడు. మీరు సమ్మతిస్తే చూడండి, సమ్మతింపక తిరగబడిన ఎడల, సమ్మతించారనుకో భూమి యొక్క మంచి పదార్థం మీరు భుజిస్తారని ఉంటుంది 1:1లో. ఇది బి పార్ట్. ఇక్కడ మీరు సమ్మతింపక తిరగబడిన ఎడల మీరు నిశ్చయముగా ఖడ్గం పాలవుతారు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరి ఆకాను మరి తిరగబడ్డాడు దేవుడి మీద. చెప్పేంతవరకు యెహోషువకు దేవుడు మాట్లాడి మీలో ఒకడు పాపం దాచిపెట్టారు, అందుకే మీకు విజయం రాలేదు అని చెప్పే అంతవరకు కూడా ఆకాను ఒప్పుకోలేదండి. పాపం చేసి దాచిపెట్టుకున్నాడు. అందుకని అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధెలడు. ఎవడైతే ఒప్పుకొని విడిచిపెడతాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. దేవుని కనికరం పొందుకోవటానికి కారణం ఏంటో తెలుసా? దాచిపెట్టాడు, పాపాన్ని ఒప్పుకోలేదు. అదేవిధంగా కయ్యూను కూడా పాపం చేసి తమ్ముడు చంపి నేను చంపలేదు అన్నాడు. నీ తమ్ముడి యొక్క రక్తం నా దగ్గరకు వచ్చి మొరపెడుతుంది, ఏబేలు రక్తం నా దగ్గరకు వచ్చి మొరపెడుతుందని సెలవిచ్చాడు. అందుకని అతిక్రమములు చేయువాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని కనికరాన్ని పొందుకుంటాం. అందుకని ఇక్కడ రాయబడింది కదా, తాను సంకల్పించిన దానిని, తన సేవకులైన ప్రవక్తలు తనకు సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని మనం ఏం చేయాలో తెలుసా? చాలా భయముతో భక్తితో దేవుని ఎదుట మనం చాలా జాగ్రత్తగా మనం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా. అందుకని మరి మీరు సమ్మతించిన మాటని వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను మీరు పూజిస్తారు. మీరు సమ్మతింపకోకుండా మీరు తిరగబడిన ఎడల మీరు ఖడ్గం పాలవుతారు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని రాయబడింది. అదేవిధంగా ఇక్కడ మరి చూడండి, ఇక్కడ అతిక్రమలకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే అతిక్రమలకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. అతిక్రమములు చేసేవాడు ఎన్ని పాపములండి, తెలియకోకుండా అతిక్రమలు చేశాడు కదా. దావీదు పడిపోయాడు కదా, ఆయన కుక్క తిప్పుకున్నాడు కదా. ఏమంటే నువ్వు పాపం చేసావంటే నిజమేనయ్యా, నాతాను వచ్చి చెప్తున్నాడు కదా, నువ్వు పాపం చేశావు దావీదు, నువ్వు మరణానికి పాత్రుడివే అని చెప్పినప్పుడు మరి పరుపు తేలినంతగా ఏడ్చని హిమం కంటే తెల్లగా నన్ను మార్చయ్యా, మరి యూసోపుతో నన్ను కడిగయ్యా, శుద్ధ హృదయం నాలో పుట్టించయ్యా. అతిక్రమలు ఒప్పుకున్నాడు ఆయన. అందుకని దేవుని కనికరాన్ని పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది.
ఆయన సింహాసనము దాచి ఉంచాడు, దావీదుకి ఇచ్చాడు. అతిక్రమములు దాచిపెట్టకూడదు, ఒప్పుకోవాలి. ఎవరైతే అది పౌలు ఒప్పుకున్నాడు, నేను హింసకుడు, దోషకుడు, హానికరుడను అని చెప్పి ఒప్పుకున్నాడు కాబట్టే ఆయన 14 పత్రికలు రాసి, నేను క్రీస్తుని పోలి ఉన్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నాను, నా కృప నీకు చాలు దేవుని చేత చక్కని వాగ్దానం తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఇక్కడ ఆకాను మరి పాపం దాచి ఏం పొందుకున్నాడండి? శపించబడ్డాడు. ఆ కోరులోయ, బాధలోయ, భయంకరం అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అతిక్రమములు దాచకము, వాటిని విడిచిపెట్టు, వదిలేసేయి, దాచొద్దు. దేవుడి ఎదుట ఒప్పుకుంటే కంపు కొడతాయి. ఒప్పుకొని వదిలిపెడితే, విడిచిపెడితే దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుకుంటాం. ఈ ఉదయకాల సమయమందు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎక్కడ నువ్వెవ్వరు మనుషుల దగ్గర ఏమి ఒప్పుకోవాలి. నువ్వు ఏది చేసినా, ఏది దాచినా, ఈ దూషించిన, ద్వేషించిన, దాచిన, పాపమైన, దొంగతనమైన, అబద్ధమైన ఏదైనా దేవుని ఎదుటికి వచ్చి నువ్వు ఒప్పుకుంటే దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటావు. ఆయన ప్రేమ కలిగిన వాడు, దయగలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, ఆయన కనికర పురుడు, దయగలిగిన తండ్రి. ఆయన ఖచ్చితంగా దేవుడు సంకల్పించిన దాన్ని తన ప్రవక్తలకు తెలియచేయకుండా ఏముండడో ఆయన తెలియచేస్తాడు. ఖచ్చితంగా కాపరికి తెలియచేస్తాడు. కాపరికి తెలియకోకుండా ఆయన ఏమీ చేయడు. ఇక్కడ రాయబడి ఉంది కదా, సేవకులైన తన ప్రవక్తలు తాను సంకల్పించిన దానిని మరి ఆయన బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. ఆయన ప్రవక్తలకు తెలియజేస్తాడు. ఎందుకు? వాళ్ళకి కాపరికి అర్థమైపోద్ది. మందను కాచే కాపరికి 100 గొర్రెల్లో ఒక్క గొర్రె తప్పిపోతే ఆ గొర్రెని 99ని విడిచిపెట్టి ఒక్క గొర్రె కోసం వెళ్ళాడండి. ఆయన ప్రేమ అంత గొప్పది. ఒక్కడు కూడా తప్పిపోవటం దేవుని చిత్తం కాదు. ఆకాను తప్పిపోవటం దేవుని చిత్తం కాదు. సమయం ఇచ్చాడు, ఒప్పుకోవటానికి ఆయన ఇష్టపడలేదు. సమయం ఇచ్చాడు, ఆయన మీదకి వెళ్ళాం, మనకి జయం రాలా, నేను చెయ్యొద్దన్న పని చేశాను అని చెప్పి తన నాయకుడి దగ్గరికి వచ్చి చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుని చేత కనికరించబడేవాడు. దేవునికి మహిమ కలుగనగా. ఒప్పుకోలేదు. ఎప్పటికైనా పాపమును కప్పుకోవద్దు. కప్పుకుంటే దేవుని కనికరం మన మీదకి రాదు. ఒప్పుకుంటే దేవుని కనికరం మన మీదకి వచ్చింది. ఆయన క్షమిస్తాడు. ఆయన క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, దయ చూపించే దేవుడు. ఆయన కృపామయుడు, కృపానిధి, కృపా సత్య సంపూర్ణుడు. ఆయన నశించిన దాన్ని వెతక రక్షించడానికి వచ్చాడు. ఆయన ఈ లోక రక్షకుడు. అని నీకు 5 పెనిమిట్లు ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాదు అని చెప్పినప్పుడు ఒప్పుకుందామే. సమరయ స్త్రీ చక్కని ప్రేమను పొందుకుంది. ఊరంతా వెళ్ళి చాటింపించింది. నేను మెస్సయ్యను కనుగొన్నానని చెప్పింది. హృదయం విశ్వసించుకుంది. దేవుని హృదయాన్ని విశ్వసించుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒప్పుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఎప్పుడైనా మనం ఇక్కడ రాయబడింది మనకు వాగ్దానం ఏంటండి? ఈరోజు వాగ్దానము మన అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధలుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని యొక్క కనికరమును పొందుకొనును. తను సంకల్పించిన మరి తన సేవకులు ప్రవక్తలు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీయూ చెయ్యడు. సమ్మతింపకుండా తిరగబడిన ఎడల నిశ్చయముగా నువ్వు ఖడ్గం పాలవుతాని యెహోవా సెలవిచ్చున్నాడు. అందుకని ఇక్కడ అతిక్రమల పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. కీర్తన 31:1. తన అతిక్రమల పరిహారము నొందినవాడు, పరిహారం నొందిన తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిహారం ఎప్పుడు వచ్చిందండి? శపితమైన దానిని, శపితమైనటువంటి వారిని, వారికి విజయం రాకోకుండా ఉండేటువంటి ఆ వంశాన్ని, ఆ గోత్రాన్ని పూర్తిగా రాళ్ళబెట్టి కొట్టి చంపి కాల్చివేసి దాని మీద రాళ్ళు కుప్పగా వేసి ఆ లోయలో, ఆ కోరు లోయ, బాధ ఎందుకు మమ్మల్ని ఇలా బాధపరిచితివి నువ్వు ఆకాను, ఇప్పుడు నువ్వు బాధ చూస్తావని చెప్పాడు యెహోషువ. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగునగా. అందుకని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడే దేవుని కనికరాన్ని మనం పొందుకుంటాం. ఎక్కడ ఒప్పుకున్నాడా? 30 వెండి నాణేలకు అమ్మేశాడు. యోధా ఇస్కరియోతు యేసు ప్రభు వారిని. ప్రభు యొక్క కృప తెలుసు, పక్కనే ఉన్నాడండి. దొంగ మరి ఒకసారి చూసుకుందామా? దొంగ పక్కన మరి క్షమాపణ పొందుకున్నాడు కదా, క్షమాపణ పొందుకున్నాడు. చూడండి, ఇక్కడ మనం చూద్దామా?
మరి ఒక చక్కని చక్కని మరి యేసు ప్రభు వారి సిలువలో దొంగ ఏ విధంగా అయితే లోకాసు వార్త 23 లోకాసు వార్త 23 ఎంత చక్కని మాట అండి. లోకాసు వార్త 23లో ఎంత చక్కగా దేవుడు ఒప్పుకోవటానికి కృప చూపించాడు. 23 మరి 39:43 23లో 39:43 వరకు చదువుకుందాం. వేలాడ వేయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయన్ని దూషించుచు, నువ్వు క్రీస్తువు కాదా, నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనేను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందిన వాడు, ఇక్కడ రాయబడింది కదా, తన అతిక్రమల పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. అందుకే నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదే. ఈ 2 వాగ్దానాలు ఈ మాటకు సరిపోతాయండి. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. ఆకాను దాచాడు బాధలోయలో, మరి దాచిపెట్టి పాపమునకు పరిహారం నొందలేకపోయాడు. అందుకని ఖడ్గం పాలైపోయి సమ్మతింపక నా సమ్మతింపక తిరగబడిన ఎడల నిత్యముగా ఖడ్గం పాలవుతారు. ఎవరైతే సమ్మతిస్తారో భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారని సెలవిచ్చాడు. అదేవిధంగా తన అతిక్రమల పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని సెలవిచ్చాడు. ఎందుకంటే అరే, మనం చేసిన పాపానికి ఇది మనకు తగునురా అని ఏ పాపం చేయలేదు. ఇక్కడ రాయబడింది కదా, వేలాడ వేయబడిన నేరస్తులు ఒకడు ఆయన దూషించు పక్కన శిలువలో ఏడాడుతూనేవాడు దొంగ. ఇక్కడ నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకున్నామో, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? నువ్వు పాపం చేసావు, నీ పాపానికి శిక్ష పడింది. ఆయన ఏ పాపం చేయకుండా శిక్ష పడిందిరా, నువ్వు ఇప్పుడైనా భయపడవా? ఎంత శిక్ష అనుభవిస్తున్నావు కదా, చేసిన దొంగతనాలు, అబద్ధాలు, హత్యలు, భయంకరమైనటువంటి పాపం చేశాం కదా, ఇప్పుడు కూడా భయపడవా? ఆ నిర్దోషి ఆయన, ఏ పాపం చేయనివాడు, ఏ దొంగతనం చేయను, అనేక మందికి అనేక మేలు చేశాడు ఆయనకి ఇది తగునా? ఇది మనకు తగునరా దేవునికి? అందుకనే రెప్పపాటులో మారు మనసు పొందాలి. మరణాపాయంలో ఉన్నప్పుడు ఆ క్షణంలో, అందుకని అంటున్నాడు కదా, ఆ క్షణంలో ఏమైందండి, మారు మనసు వచ్చింది. అంటే మరణాపాయ స్థితిలో కూడా చాలామందికి మారు మనసు రాదు. మంచులకు వెళ్ళినా కానీ వాళ్ళు పాపంలోనే చావటానికి ఇష్టపడతారు, కానీ ఒప్పుకోవడానికి మాత్రం ఇష్టపడలేదు. కానీ ఒప్పుకున్నాడా? చావటానికి అని సిద్ధమయ్యాడు, కానీ ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. ఇప్పుడు ఎప్పుడు ఎందుకురా ఇంత చేసావు, మమ్మల్ని ఎందుకు ఇంత బాధ పెట్టావు, ఎందుకు మమ్మల్ని ఇంత బాధ పెట్టావు అని యెహోషువ అడిగేంత వరకు కూడా బయట పెట్టలేదు పాపాన్ని. దాచిన ఆ బంగారు కమిషనర్ వస్త్రాల కోసం మరి ఎక్కడి నుంచో ఐగుప్తు నుంచి మరి ఎన్నో శ్రమలు, ఎంతగానో దేవుడు రెక్కల మీద మోసుకుంటా ఇంకా కానానికి చేరటానికి మధ్యలోకి వచ్చిన తర్వాత అంత పాడు పని చేశాడు. ఎంత స్థితిని, అలాంటి కమ్ములు ఎన్నో అక్కడ కానాన్లో, అలాంటి షేనార వస్త్రాలు ఎన్నో ఈ మార్గ మధ్యలో చిట్టమంత దానికి ఆశపడిపోయి కానాను చేరకోకుండా ఆగిపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ రాయబడింది కదా, ఇక్కడ ఆ దొంగ అంటున్నాడు, ఇది మనకు తగుండ్రా, ఆయనకి తగదరా? చూడండి, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూచి, యేసు, నీవు నీ రాజ్యములకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. దేవునికే మహిమ కలుగును గాక. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో కూడా ఉంది. చావు తీరుకొచ్చిన మంచం మీదకి వచ్చి మరణోపాయ స్థితికి వెళ్ళినా కొంతమందికి మారు మనసు రాదండి. చూడండి, మరణపు అంచులోకి వెళ్ళిన తన తప్పిదమును గుర్తించాడు. ఇది నాకు తగును, ఈ శ్రమకి మనం యోగ్యులమే, కానీ ఆయన యోగ్యుడు కాదు. అప్పుడైనా సరే వాడు పశ్చాత్తాపడ్డాడు, కానీ వీడి పశ్చాత్తాపం లేదు. అందుకే పశ్చాత్తాపడు పాప క్షమాపణ పొందుకొని నేడు నీవు నాతో కూడా పరదేశంలో కూడా ఉందో అన్నాడు ప్రభువారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియుడా, మా రక్షకుడా, మా యేసయ్య, నీకు వందనాలు, నీకు వందనాలు నైనా, వందనాలు.
కృపగల దేవ, దయగలిగిన తండ్రి నీకు వందనాలు. వాగ్దానంతో మాట్లాడేవనైనా స్తోత్రం. అద్వితీయుడా, అతి సమృద్ధుడా, మృతుల నుండి సజీవుడిగా లేచినవాడా, ఆల్ఫా ఓమేగా, మొదటివాడు కడపటివాడు, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు 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 వందనాలు. పాపములకు ప్రాయచిత్తము నొందినవాడు తండ్రి నాయన. ఎవడైతే పాపములు ఒప్పుకుంటాడో కప్పుకోకుండా వాడు పాపములకు ప్రాయచిత్తం నొందినవాడు అని సెలవిచ్చుతున్నావు తండ్రి. స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. ఆకాను దాచాడు పాపం నా తండ్రి సిలువలో దొంగ ప్రభు. ఒక దొంగేమో పాపమును కప్పుకున్నాడు, ఒక దొంగేమో ఒప్పుకున్నాడు. ఆకాను దాచాడు, కయ్యోను దాచాడు అయ్యా. కయ్యోను దేశదెమ్మరైపోయాడు. ఆకానేమో భయంకరమైనటువంటి శిక్షకు గురయ్యాడు నాయన. ఆ కోరు లోయలు, శ్రమ గల లోయ, బాధ లోయ, రాళ్ళ చేత కొప్పవేయబడ్డాడు, తగలబెట్టబడ్డాడు నాయన. పాపములను ఒప్పుకున్నవాడు, ప్రాయచిత్తములను నాయన ఒప్పుకున్నవాడు తండ్రి నాయన రక్షించబడ్డాడు. ఎవడైతే నాయన ఒప్పుకోలేదో వాడు శిక్షించబడ్డాడు నాయన. అందుకే నమ్మి ఎవరైతే బాప్టిజం తీసుకుంటారో రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని సెలవిచ్చాయి. కర్మతః జన్మతః ప్రభా, మేము తండ్రి నాయన తల్లి గర్భముల పాపము చేత అయ్యా జన్మించిన వారమునైనా, ఏ పాపము లేని పాపరహితుడవునైనా పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి వచ్చిన దేవుడు ప్రతి పాపమును, ప్రతి పాపి యొక్క పాపమును క్షమించటానికి, తుడిచిపెట్టడానికి వచ్చిన రక్షకుడు నాయన. స్తోత్రములు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. కళంకము లేనిది నీ రక్తమునైనా, పరిశుద్ధమైనది నీ రక్తము. ఎవరైతే నీ రక్తము చేత కడగబడతారు, ఎవరైతే తండ్రి నమ్మి బాప్తిస్మం తీసుకుంటారో వారు తండ్రి నాయన యెహోమందు పరమందు నూరినట్లు ఫలముండెను అని సెలవిచ్చిన దేవుడవు నాయన. ఎందరైతే వాగ్దానము తండ్రి నాయన రిసీవ్ చేసుకుంటున్నారు, ఎంతమంది అయితే వాగ్దానం వింటున్నారో ప్రభా నీకు వందనాలు నాయన. సమ్మతింపక తిరగబడిన ఎడల ఖడ్గం పాలవుతారంటున్నావు నాయన. సమ్మతించి ఎవరైతే నా మాట వింటారో భూమి యొక్క మంచి పదార్థంలో అనుభవిస్తారని సెలవిస్తున్నావు ప్రభా. నా తండ్రి నీకు వందనాలు. సమ్మతించినటువంటి సిలువలో దొంగ నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని సెలవిచ్చావు నాయన. దాచి ఉంచిన అయ్యా నీకు వందనాలు నాయన. దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని సెలవిచ్చినట్లుగానే అయ్యా తండ్రి నేడు నాతో కూడా పరదేశంలో ఉండు అని దొంగతో సెలవిచ్చావు. పాపక్షమాపణ పొందుకున్నాడయ్యా, పాపక్షమాపణ పొందుకున్నాడు నాయన. నీకు వందనాలు. ఆకానైతే తిరగబడ్డాడు నాయన, చెప్పలేదనైనా పాపమును దాచిపెట్టాడయ్యా. అనేక మంది ఇశ్రాయేలు ప్రజల దినమందు హాయి పట్టణమును అయ్యా, అనేక మంది ఇశ్రాయేలు ప్రజలు మరణించడానికి కారణమయ్యాడు ప్రభువా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు నాయన. పాపమునకు ప్రాయచిత్తము నందినవాడు ధన్యుడు అంటున్నావు తండ్రి. స్తోత్రములు అయ్యా నీకు వందనాలు నాయన. యువదే కాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా నీ వైపు చూచి రక్షించబడుటకు సహాయము దయచేయండి అయ్యా. సృష్టికర్తవని ప్రభా, అయ్యా సృష్టికి కారకభూతుడు అని తండ్రి నాయన. ఏ లోకములో ఉన్నదంతా నీ శరీరాస నేత్రస జీవపడంబమని అయ్యా అనుమానం పడే వారి మీద కనికర